మన మనస్సును గమనిస్తే జరిగేది ఏమిటంటే ఆశ్చర్యకరమైన విషయం. మీ మనస్సును మీరు గమనిస్తే, మీరు సాక్షిగా ఉండి మనస్సు చేసే ఆలోచనలను గమనించడం మొదలు పెడితే ఏం జరుగుతుందో తెలుసా? మనస్సు ఆగిపోతుందండి, అప్రయత్నంగా ఆగిపోతుందండి. ఎందుకంటే మనమే ఆ మనస్సు, నేనే ఆ మనస్సు, నా ఆలోచనే నేను. ఐఎమ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ మై థాట్ ఈజ్ మై సెల్ఫ్. నా ఆలోచనే నేను ఆలోచించొద్దు అనుకుంటే ఎవరో ఆలోచించడానికి ఎవరు లేరు ఇక్కడ. నా ఆలోచన ఎలా ఆగుతుందంటే గమనిస్తే ఆగిపోతుంది. సరిగ్గా పాఠశాలలో రెసిడెన్షియల్ స్కూల్స్లో వాటిల్లో పిల్లలు చూడండి, స్టడీ పీరియడ్ అని పెడతారు. వాళ్ళు పుస్తకం పట్టుకుని చదువుతూ ఉంటారు. ఎంతవరకు చదువుతారు? వార్డెనో మాస్టారో అక్కడ ఉంటారు, వాళ్ళు ఉన్నంతవరకే చదువుతారు. వాళ్ళు వెళ్ళిపోగానే మానేస్తారు, వెంటనే సోది మొదలు పెడతారు. సరిగ్గా మన మనసు కూడా పెద్ద దొంగ. మనం గమనించడం మొదలు పెడితే అది ఆగిపోతుంది. మనం పక్కకి తప్పుకున్నామంటే అది మొత్తం రెచ్చిపోతుంది, మన లాక్కెళ్ళిపోతుంది. మనస్సును గమనించాలి. అదే భగవద్గీతలో చెబుతున్నాడు. గమనించినప్పుడు ఏం జరుగుతుంది? నీ ఆలోచన నీకు అర్థమైతే నేను బాగు చేసుకోవడం కూడా నీకు అర్థమవుతుంది. నీ తలరాత ఏమిటో నీకు అర్థమైపోయింది, దాన్ని ఎలా మార్చుకోవాలో కూడా నీకు తెలిసింది. కాబట్టి 6వ అధ్యాయం ధ్యాన యోగంలో చెబుతున్నాడు పరమాత్మ ఆత్మవిశ్వాసానికి ప్రతీక అయినమాట. ఉద్ధరేదాత్మన ఆత్మానం నా ఆత్మానం అవసాదయేద్ ఆత్మైవ ఖ్యాత్మనో బంధుకు ఆత్మైవ రిపురాత్మనక. ఉద్ధరేదాత్మన ఆత్మానం, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. ఇక్కడే మనం చాలా కీలకంగా ఒక్క విషయం తెలుసుకోవాలి. మీలో చాలామందికి నచ్చకపోవచ్చు, కానీ నేను సత్యం చెబుతా. ఏ గురువును ఆశ్రయించినా మీరు ఉద్ధరింపబడతారనే నమ్మకం లేదు. ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా మీరు ఉద్ధరింపబడతారనే నమ్మకం లేదు. ఏ తీర్థయాత్ర చేసినా మీరు ఉద్ధరింపబడతారనే నమ్మకం లేదు. ఎన్ని వేల ప్రవచనాలు విన్నా మీరు ఉద్ధరింపబడతారనే నమ్మకం లేదు. మీ ఉద్ధరణ మీద మీరు దృష్టి పెడితేనే మీరు ఉద్ధరింపబడతారు ఖచ్చితంగా. ఉద్ధరేది ఆత్మనా ఆత్మానం, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవలసిందే, నిన్ను నువ్వు గమనించవలసిందే. కానీ మనకి ఇది నచ్చదు. ఎందుకంటే ఎవడి మీదో భారం బారేయడం, వాడి కాళ్ళు అట్టుకుని కూర్చోవడం. మేము ఆశ్రమంలో వంట వండుతూ ఉంటామండి, మేము ఆశ్రమంలో పెంట తీస్తూ ఉంటామండి. ఇది గొప్ప విషయం. ఇది ఇక్కడ నువ్వు ఎంత శ్రమ పడినా ఒకటేనమ్మా, కుదిరే పని కాదు ఇది. ఇలా చాకరీలన్నీ జరుగుతూనే ఉంటాయి. జీవితం అంతా సంపాదించి పాపం ఎవరికో కొడుకులకి కోడళ్ళకి ఇచ్చి లేదా దాన ధర్మాలు చేసి కొంతమంది వృద్ధాప్యం వయస్సులో ఏ ఆశ్రమానికో వెళ్ళి గడుపుతూ ఉంటారు. వీళ్ళకి అక్కడ ఏం చేస్తారో తెలుసా? మరమరాలు చెగోణీలు అమ్మే దుకాణం ఒకటి అప్పగిస్తారు, నిజాయితీగా ఉంటాడు కదా అని. ఇప్పుడు బతుకు ఏమైంది? ఇప్పుడు మహత్తరమైన సాహిత్యం వదిలి మరమరాలు పట్టుకున్నాడు. అక్కడ మళ్ళీ ఇదే పని, ఇదే తతంగం. అందుకని ఏ గురువులు, జగద్గురువులు అని చెప్పబడుతున్న వారు సహా ఎవ్వరూ మనను ఉద్ధరించలేరని జగత్తత్వాన్ని తెలియజేస్తారు. మనకి తెలియజేసిన దాన్ని అందుకు నువ్వు ఉద్ధరించుకోవాలి. సెల్ ఫోన్ ఛార్జింగ్లో పెట్టామండి, కరెంట్ ఉంది, ఛార్జింగ్ అవుతోంది, కానీ ఛార్జింగ్ వైరు పాడైంది. వైరు రిసీవింగ్ ఏంటంటారు, సరిగ్గా లేకపోతే ఛార్జింగ్ అవుతుంది. నేను పెట్టానండి, నొక్కానండి, ఏం చేసినా ఒకటే, ఫోన్ సరిగ్గా లేదు, వైరు సరిగ్గా లేదు, చూసుకో. ఆ పిన్ అంటారు కదా చివరిది, అది సరిగ్గా జోడించకపోతే ఏమవుతుంది? అతుక్కోదు. జోడించినా కూడా సెల్ ఫోన్లో తేడా ఉందనుకోండి, ఛార్జింగ్ అవ్వదు, అలాగే ఉంటుంది. అది తేడా సెల్ ఫోన్లో ఉంది, కానీ కరెంటు మీటర్లో కానీ వైర్లో కానీ లేదండి. అంటే చెప్పేవాళ్ళలో కానీ గ్రంథాల్లో కానీ ఏం లేదమ్మో, మనం తీసుకునే విధానంలో ఉంది అది. అందుకని ఉద్ధరేది ఆత్మన ఆత్మానం నా ఆత్మానం అవసాదయేత్.